మన మహమూద్ అలీ సాబు మన మాజీ మంత్రి ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్లో ఉన్నాడు అంటే పోయి నాంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంటే పోయి హాస్పిటల్ నేను పలకరించి కిందికి వస్తున్నా. ఒక ముస్లిం లేడీ ఒక పెద్ద మనిషి వచ్చి నా చేయి పట్టుకుంది. బిడ్డ ఆగాగు అంటే ఏందమ్మా అంటే మందిలో వచ్చింది అడ్డం పడ్డది. ఆగు నువ్వు అక్కడ ఆగు అనే. ఏమమ్మా అంటే ఏం లేదు కేసీఆర్ గారికి ఒక మాట చెప్పు. కేసీఆర్ ఉన్నప్పుడు నా పేరు ఫలక్నుమాలో ఉంటా, నా పేరు నూర్ ఫాతిమా. కేసీఆర్ అన్నకు చెప్పు, అన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోకపోయేది, ఈ దరిద్రులు వచ్చినాక రోజుకి 8 సార్లు పోతున్నది, జల్దీ రమ్మను కేసీఆర్ను అన్నది. అంటే ఎట్లమ్మా ఏం చేస్తాము, ఒక ఓటుకు తప్పు ఓటుకు మరి శిక్ష 5 ఏళ్ళు కదా, ఏం చేయాలి నేను అని నేనంటే ఏదన్నా ఉపాయం చూడు బిడ్డ, ఏదన్నా చూడరాదు మీరందరూ కలిసి అంటున్నది. ఉపాయం ఏం లేదు, ఉపాయం ఒకటే. ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు.